తెలుగు ఐకాన్ ఛానల్. డేర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది రేపు జరగనుంది. అయితే ఈ ఎగ్జామ్ అనేది వాయిదా పడినట్లు కొన్ని మీడియా ఛానల్స్లో, సోషల్ మీడియాలో కూడా వార్త అనేది హల్చల్ అవుతూ ఉంది. కానీ ఇది ఫేక్ న్యూస్. ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ కాలేదు. రేపు యథావిధంగా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జరగనుంది అంటూ ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఇప్పుడే ఒక వెబ్ నోట్ని రిలీజ్ చేసింది. అది మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సర్వీస్ నోటిఫికేషన్ సంబంధించి it is learned that a fake web note is circulated in social media saying that main examination for group 2 services scheduled on 23rd February 2025 morning and afternoon session is postponed. This information is false and for police complaint for criminal prosecution is being గివెన్ ఇన్ దిస్ రిగార్డ్ అని ఒక వెబ్ నోట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఏపీపీఎస్సీ. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. చాలామంది ఏపీపీఎస్సీ యాస్పిరెంట్స్, సీరియస్ యాస్పిరెంట్స్ అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే రేపు ఎగ్జామ్ వాయిదా పడిందా లేదా ఎగ్జామ్ జరుగుతుందా అనేది ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోస్టర్ పాయింట్స్ ఈ ఇష్యూలో ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ స్టూడెంట్స్ అడగడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించింది. ప్రస్తుతానికి అప్డేట్ మనకు ఉంది ఏంటంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అనేది రేపు జరగనుంది అనేది ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఏపీపీఎస్సీ పొందుపరిచింది. కానీ ముఖ్యమంత్రి గారి వద్ద కూడా ఈ విషయం వెళ్ళింది. ముఖ్యమంత్రి గారు దీని మీద చర్చిస్తున్నట్లు మనకి అందిన సమాచారం. మనకి నిరుద్యోగి జేఏసీ కన్వీనర్ అయిన మనకి షేక్ సిద్దిక్ గారు తన యొక్క వాట్సాప్ ద్వారా మనకి ఆ సందేశాన్ని పంపడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ దీని మీద చూస్తూ ఉన్నారు, దీని మీద చర్చిస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగా ఇది పోస్ట్ పోన్ అయినట్లయితే మరలా మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్లోనే ఒక వెబ్ నోట్ని రిలీజ్ చేస్తారు. కాబట్టి మీరు సోషల్ మీడియాలో వస్తున్న విషయాలు పట్టించుకోవద్దు. మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ని మీరు విజిట్ చేస్తూ ఉండండి. ప్రస్తుతానికి ఏపీపీఎస్సీ ఒక హాఫ్ అన్ అవర్, ఒక 25 minutes బ్యాక్ మాత్రం ఒక వెబ్ నోట్ని రిలీజ్ చేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది రేపు జరగనుంది, పోస్ట్ పోన్ జరగలేదు. సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ అనేది ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ అని చెప్పడం జరిగింది. సో కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. రేపు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఒకవేళ ఏదైనా పోస్ట్ పోన్మెంట్ జరిగితే అంటే లాస్ట్ ఒకే ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే ముఖ్యమంత్రి గారు దీని మీద చర్చిస్తూ ఉన్నారు. నిజంగా ఇందులో ఏదైనా తేడా ఉంది అంటే రోస్టర్ పాయింట్స్ మీద దృష్టి సారించాలి అంటే ఈ ఎగ్జామ్ని ఆపాలి అనుకుంటే ముఖ్యమంత్రి గారు వెంటనే ఏపీపీఎస్సీకి చెప్పడం, ఏపీపీఎస్సీ మరొక వెబ్ నోట్ని ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఏపీపీఎస్సీ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే ఒక వెబ్ నోట్ కనిపిస్తుంది. కంగారు పడి మీరు పోస్ట్ పోన్ అండి, ఇక్కడ కూడా పోస్ట్ పోన్ 23rd February 2025 పోస్ట్ పోన్ అంటే ఈ షెడ్యూల్ ఎందుకు పోస్ట్ పోన్ అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది ఒక లైన్. కానీ దాని ముందు మ్యాటర్ అంతా చదవండి. అంటే ఇది ఫాల్స్ న్యూస్, ఆ పోస్ట్ పోన్ అయినట్టు ఈ విధంగా చూపిస్తూ ఉన్నారు. ఇది ఫాల్స్ న్యూస్ అని దీని అర్థం వచ్చే విధంగా వెబ్ నోట్లో రాయడం జరిగింది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎగ్జామ్కి ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రిపేర్ అవుతుండే. రేపు ఎర్లీ మార్నింగ్ మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి కాబట్టి టెన్షన్ తీసుకోవద్దు. ఎగ్జామ్ని యథావిధంగా జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఏపీపీఎస్సీ 80% వాయిదా వేయడానికి ఇష్టపడటం లేదు. నిజంగా రోస్టర్ పాయింట్స్లో సమస్య ఉంది, ఈ ఎగ్జామ్ని ఆపాలి, ఈ ఎగ్జామ్ అయినట్లయితే అది ప్రాబ్లం ఫేస్ చేయాలి అనుకుంటే మాత్రం ముఖ్యమంత్రి గారు వెంటనే ఎగ్జామ్ని ఆపుతారు. అది కూడా మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారానే మీరు చూసుకోవచ్చు. మీకు డౌట్ ఉన్నట్లయితే మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ని ఒక 1 or 2 hours తర్వాత ఒకసారి వెరిఫై చేసుకోండి. ప్రస్తుతానికి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఒక వెబ్ నోట్ని రిలీజ్ చేసింది. అదేంటంటే ఎగ్జామ్ అనేది యథావిధంగా రేపు జరగనుంది. ఇది ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు సోషల్ మీడియాలో, వేటు న్యూస్లో అన్నింటిలో కూడా ఏపీపీఎస్సీ రేపు జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ అనేది పోస్ట్ పోన్ అయ్యిందని కనబడుతుంది. అది రాంగ్, ఫేక్ న్యూస్. కాబట్టి రేపు ఎగ్జామ్ అనేది యథావిధంగా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై.